హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ విత్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీనికోసం అయితే 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. 1.5 స్పూన్ అయితే కోకో పౌడర్ తీసుకొని కొంచెం జల్లించుకున్నానండి. అండ్ దీంట్లో తగినంతగా అయితే షుగర్ యాడ్ చేశాను. దీన్ని అయితే మనం సిమ్లో పెట్టేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వెయిట్ చేసి పక్కకు పెట్టుకుందామండి. దెన్ ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ అయితే నేను తీసుకుంటున్నాను. దీన్ని అయితే బీటర్తో ఒక 5 to 10 మినిట్స్ అయితే బీట్ చేసుకోండి. ఒకవేళ మీకు మిక్సర్ జార్ ఉంటే మిక్సర్ జార్లో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. బీటర్ ఉంటే బీటర్ సహాయంతో అయితే తీసుకోండి. దీంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ అంతా యాడ్ చేశాను. దీన్ని నేను ఒక 1 డే అయితే నేను ఫ్రీజర్లో పెట్టానండి. ఒక 2 to 4 అవర్స్ ఉంచినా పర్లేదు. నెక్స్ట్ డే అయితే నేను మళ్ళీ కూడా ఇదంతా కూడా బీట్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ అయితే మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నెక్స్ట్ ఒక బాక్స్లో అయితే ఇదంతా కూడా యాడ్ చేసేసానండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే నేను మొత్తం కూడా వేస్తున్నాను. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్తో తినడం వల్ల క్రంచీగా చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం మా పాపకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. తన కోసం అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ మరి.